హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు కోపం తగ్గే మందు అనే కథ విందాం. మొదలు పెడదామా? కృష్ణాపురం గ్రామంలో కేశవానంద అనే స్వామీజీ ఉండేవాడు. ఒకరోజు ఆయన దగ్గరికి రమణ అనే యువకుడు వచ్చాడు. రాగానే ఆయన దండం పెట్టి, అయ్యా, నాకు కోపం చాలా ఎక్కువ, మాటలు కటువుగా ఉంటాయి, దాంతో అందరితోనూ పోట్లాడుతున్నాను. ఇంట్లోనే కాదు, ఊర్లోనూ నన్ను అందరూ ద్వేషిస్తున్నారు. నేనేం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు స్వామీజీ, నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి. మన పక్కనే ఉన్న అడవిలో ఒక ముసలి పులి ఉంది, దాని దగ్గరికి వెళ్ళు. నేను పంపానని చెబితే అది నిన్నేమి చెయ్యదు, వెళ్ళి తెచ్చుకో అన్నాడు. ఆ తరువాత ఉదయాన్నే కేశవ అడవికెళ్ళాడు. బక్క చిక్కిన ముసలి పులి దగ్గరికి వెళ్ళి స్వామీజీ పేరు చెప్పాడు. దాంతో అదేమీ చెయ్యలేదు, కానీ నాకు వయసు అయిపోయింది కాబట్టి వేటకెళ్ళలేకపోతున్నాను, కాబట్టి నాకు ప్రతిరోజు ఆహారం తెచ్చిపెడితే గోరు ఇస్తాను అని చెప్పింది పులి. అప్పటి నుంచి కేశవ ప్రతిరోజు దానికి మాంసం, చేపలు తీసుకుపోవడం మొదలుపెట్టాడు. రోజంతా దానితోనే ఉండేవాడు. కళ్ళు కూడా లేని, పైకి కూడా లేవని దాన్ని చూసి జాలిపడటం మొదలుపెట్టాడు. దానిని ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు. ఒకరోజు పులి కేశవితో, నేను చనిపోయే సమయం వచ్చింది, చనిపోయాక నా గోర్లు తీసుకెళ్ళు అని చెబుతూ కన్ను మూసింది. కేశవ దాని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. స్వామీజీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ఒక జంతువు చనిపోతుందని ఇంతలా ఏడుస్తున్నావు కదా, అదే సానుభూతిని, ప్రేమని నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు కేశవ అని అన్నాడు స్వామీజీ. మనసు లోపల ప్రేమ, జాలి ఉంటే సరిపోదు, దాన్ని చూపించాలి. అలా చూపించడం మొదలు పెడితే నీ కోపం తగ్గుతుంది, నిన్ను అందరూ ప్రేమిస్తారు అని స్వామీజీ చెప్పాడు. అప్పటి నుంచి కేశవ ఎదుటి వాళ్ళ ఇబ్బందులని పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. అందరికీ బంధువు అనిపించుకున్నాడు. దీనివల్ల మనకేం తెలిసింది పిల్లలు? మనసు లోపల ప్రేమ, జాలి ఉంటే సరిపోదు, దాన్ని చూపించాలి. అలా చూపించడం మొదలు పెడితే నీ కోపం తగ్గుతుంది, నిన్ను అందరూ ప్రేమిస్తారు. పిల్లలు, మీకు కథ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.